వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, పలు కీలక అంశాలపై మాట్లాడనున్నారు. నగరపాలక సంస్థల ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది అన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. బుడమేరు వరదలు వచ్చి 2 ఏళ్లు పూర్తయినా బాధితుల్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మండపేటలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అరెస్టును కాపు జేఏసీ నేత తోట రామకృష్ణ ఖండించారు. పేదలను అండగా నిలిస్తే అరెస్టు చేయడం సరికాదు అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని తహసీల్దార్ ఆఫీసులో హల్చల్ చేసిన టీడీపీ మండల అధ్యక్షుడు శివప్ప వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేషన్ పంపిణీలో ఆర్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ నోటుకొచ్చినట్లు దుర్భాషలాడాడు. నంద్యాలలో న్యాయవాదులు ఆందోళన ఉధృతం చేశారు. హైకోర్టు సాధించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాము అని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం ఫైనల్ బిల్లులు విడుదల చేసింది. మార్చి వరకు ఇళ్లు పూర్తయిన 16,000 మంది లబ్ధిదారులకు 185 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి అవమానం జరిగితే సహించేది లేదు అన్నారు బ్రాహ్మణ సంఘం నేతలు. దళిత మహిళను అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజును బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు కదం తొక్కారు. బకాయిలు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పైప్ లైన్ గేట్ వాల్ పగిలి భారీగా తాగునీరు రోడ్డుపై ప్రవహించింది. 3 గంటల పాటు వేలాది లీటర్ల తాగునీరు వృధాగా పోయింది. అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ప్రాంతాలలో రోడ్డు రవాణా లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర వైద్యం కావాలన్నా, ప్రాణాలు నిలుపుకోవాలన్నా కొండలు గుట్టలు దాటాల్సి వస్తుంది. వర్షాలు కురుస్తుండటంతో దారులు మరింత ప్రమాదకరంగా మారాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన సంతలో వ్యాపారుల కష్టం నీటిపాలైంది. భారీ వర్షంతో వరద నీరు వచ్చి కూరగాయలు కొట్టుకుపోయాయి. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 5గురిని అరెస్ట్ చేసి 18,000 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వెంకటాపురంలో పశువుల కొవ్వుతో వంట నూనె తయారు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తుండటంతో దుర్వాసన వస్తోందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని స్థానికులు కోరారు. హైదరాబాద్ కొండాపూర్ లేబర్ క్యాంపు నుంచి 2 పిల్లల్ని కిడ్నాప్ చేసిన నిందితుల ఆట కట్టించారు ఎస్ఓటీ పోలీసులు. ఘట్కేస రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో దారుణ ఘటన జరిగింది. హాస్టల్లో చదవడం ఇష్టం లేని వర్షిణ అనే 7వ తరగతి విద్యార్థిని 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. చక్కెరను దిగుమతి చేసుకుని రిఫైన్ చేసి దాన్ని అక్టోబర్ 31లోగా అమ్మకానికి సిద్ధం చేయాలి అన్న నిబంధనను కేంద్రం సవరించింది. చక్కెర దిగుమతికి విధించిన అక్టోబర్ 31 గడువులో మార్పు లేదు అని స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిలోని అంతర్జాతీయ జలాల్లో ఉంచిన మైన్లన్నింటినీ తొలగించాము అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కొత్తగా మళ్లీ మైన్లు పెట్టేందుకు ప్రయత్నిస్తే సహించబోము అని, ఇరాన్ నౌకల్ని పేల్చేస్తాము అని హెచ్చరించారు. వేల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ధ్వంసం చేయగలిగే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ ను చైనా డెవలప్ చేసింది. ఇవి యుఎస్ సమీపంలో తిరిగే ఎయిర్ క్రాఫ్ట్స్ ను సైతం కూల్చగలవు అని బ్లూంబర్గ్ పేర్కొంది. శ్రీలంకతో సెకండ్ టెస్ట్లో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 3వ రోజు శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేస్తుంది. ఇంకా 238 పరుగులు వెనుకబడింది. ఇవాళ 2 వికెట్లు త్వరగా తీస్తే ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉంది. యష్ హీరోగా నటించిన టాక్సిక్ మూవీ టీమ్ స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది. థియేటర్లలో మూవీ సీన్లను రికార్డ్ చేసి ఎస్ఎంలో పోస్ట్ చేయొద్దు అని, స్టోరీ బీట్స్, స్పాయిలర్స్ లీక్ చేసి ఇతరుల ఎగ్జైట్మెంట్ ను చెడగొట్టొద్దు అని తెలిపింది.